ఈ రోజులలో నిద్రలేమి సమస్య చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అది అవునన్నా కాదన్నా సరే జనాలకు నిద్రలేమి అంటే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. మేము రాత్రి 2 వరకు మేలుకుంటున్నాం, మార్నింగ్ 6:30, 7 కల్లా లేస్తున్నాం, మాకేదో సరిపోతుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు 7 to 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ నిద్ర మనం మెయింటైన్ చేయలేనప్పుడు బ్రెయిన్ సరైన రీతిలో అది పనిచేయడం మానిపోతుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ బాగా హీట్ ఉన్నప్పుడు లేకపోతే తను రీస్టార్ట్ చేసుకోవడానికి నిద్ర అనేది చాలా అవసరం. అంటే అది ఓన్లీ బ్రెయిన్ కనే కాదు, మన బాడీలో ఉన్న ప్రతి సిస్టమ్కి అది చాలా అవసరం. ఇక రిగార్డింగ్ మన నిద్రలేని సమస్యకు వచ్చినట్లయితే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని గంటలు నిద్రపోయి మేము పర్ఫెక్ట్ పడుకునే వాళ్ళ బ్యాచ్ ఒకరైతే అసలు నిద్ర లేకుండా బాధపడుతున్నారు చాలా మంది. దానికి ఒంటరితనం సమస్య కావచ్చు, లేదా డిప్రెషన్ సమస్యలు కావచ్చు, అంతకుముందు నైట్ డ్యూటీలు చేసి ఉండొచ్చు, లేదా ఈ మధ్యలో మొబైల్ వాడకాలు ఎక్కువైపోయి దానివల్ల నిద్రనే పూర్తిగా కోల్పోయే పరిస్థితి రావచ్చు, లేదా ఇంట్లో ఏమైనా టెన్షన్స్ ఉండడం వల్ల నిద్ర రాకపోవచ్చు. ఇవన్నీ లేకపోయినా నిద్ర రాకపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ శాతం మనం ఓల్డ్ ఏజ్లో అంటే ఎప్పుడైతే 60-65 దాటుతుంటుందో అప్పుడు మనం అది గమనిస్తూ ఉంటాం. వీటికి సమస్య ఏంటంటే మందు వేసుకుంటేనే నిద్రపోవడమా దీనికి సమస్యకు పరిష్కారం అంటే కాదు. మనం హోమియోపతిలో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక 3-4 months 5 months తీసుకున్నట్లయితే మీకంటూ ఆటోమేటిక్గా స్లీప్ సెంటర్ బ్రెయిన్లో యాక్టివేట్ అయిపోయి మీకు 6 to 7 hours స్లీప్ ఈజీగా వస్తుంది. అంటిల్ అన్లెస్ మీరు బలవంతంగా ఆపుకుంటే తప్ప. ఇంకొకటి విషయం ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్ వాడినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే టక్కిమని నిద్రపోతామని, లేకపోతే ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల ఎట్లున్నా సరే మనం ఇలా మత్తుతో తూగుతామని అనుకోవడానికి కరెక్ట్ కాదండి. మీకు నిద్ర వచ్చేలాగా ప్రేరేపిస్తుంది తప్ప బలవంతంగా నిద్రపోయేలాగా హోమియోపతి సిస్టమ్ ఎప్పటికీ చేయదు. దీంతో ఏంటంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా పెద్ద మెంటల్ షాక్ కానీ స్ట్రెస్ కానీ రానంత వరకు 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, మీ నిద్ర మీరు ప్రశాంతంగా పోయే అవకాశం ఉంటుంది. అండ్ డీప్ స్లీప్లో కూడా ఈ మెడిసిన్ ద్వారా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మీరు నిద్రలేని సమస్యని అద్భుతంగా పరిష్కరించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్న వాటిని మనం పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అంటే బాగా మీరు డిప్రెషన్లో ఉన్నారు, అది కూడా ఒక విధంగా క్లియర్ చేయాలి. లేదా మనకి ఏదైనా ఆలోచనలు ఎక్కువ తిరుగుతున్నాయి, కళ్ళు మూసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి, దానికి ఉంటూ మెడిసిన్ ఇస్తూ నిద్రలేమికి వాడుకున్నట్లయితే 100% ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు.